ఆర్థికవేత్త, భారత ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించి దేశాన్ని కాపాడిన గొప్ప మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక లేరు అని మనకు తెలిసినప్పుడు అందరూ ఒక ఉద్వేగానికి గురైనాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వ్యవస్థకు చేసిన సేవలే చాలామందికి అందరికి తెలిసిన విషయం. కానీ వారు ప్రధానమంత్రి సమయంలో విద్యారంగానికి చేసిన సేవలు మరీ గణనీయం. ఈ సందర్భంగా నేను ఒక 3 విషయాలు షేర్ చేసుకోదలుచుకున్నాను. ఒకటి, వారు చేసిన సేవలు విద్యారంగానికి ప్రధానంగా 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 394 యూనివర్సిటీస్ ఉండేది. అలాంటిది దాదాపుగా 2013కు రెట్టింపు విశ్వవిద్యాలయం విద్యారంగానికి అంత పెద్ద గొప్ప పీట వేశారు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రతి రాష్ట్రానికి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రతి రాష్ట్రానికి ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కార్పొరేటివ్ ఎకనామిక్ గ్రోత్ దృష్టిలో పెట్టుకొని నేషనల్ స్కూల్ ఆఫ్ లా ప్రతి రాష్ట్రానికి. వీటితో పాటు నూతనంగా 2 ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 5 సంస్థలు ఐఐటి మోడల్లో, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 7 సంస్థలు ఎన్ఐటి తరహాలో. సో ఈ విధంగా 10-11వ పంచవర్ష ప్రణాళికలో దాదాపుగా జాతీయ ఉత్పత్తిలో జీడిపిలో 4.2% నిధులని విద్యారంగాన్ని కేటాయించిన ఏకైక ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు విద్యారంగంలో ఇన్ని ప్రధానమైన సంస్థలు, విశ్వవిద్యాలయాలు పెరిగినాయంటే వితిన్ స్పాన్ ఆఫ్ 8-9 ఇయర్స్లోనే రెట్టింపైనాయి. వారి టైంలో అంత ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి విద్యారంగానికి మరొక మలుపు తిప్పిన మహా వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. గొప్ప విద్యావేత్త కాబట్టి ఆ విద్యా రంగానికి ఒక ప్రాధాన్యతను గుర్తించి కొఠారి కమిషన్ 6% జీడిపిలో ఖర్చు పెట్టాలి అని చెప్పినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. కానీ మన్మోహన్ సింగ్ గారు దాన్ని 4.2% ఖర్చు పెట్టి విద్యారంగ చరిత్రలో గొప్పగా నిలిచిపోయారు. ఆర్థిక రంగానికి ఎంత సేవలు చేశారో అంత మించి విద్యారంగాన్ని ఒక మలుపు తిప్పిన మహానుభావుడు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలలో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఎన్ని న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినా వాటిని తొలగించి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది భారతదేశంలోని ఓబీసీలకు ఐఐటీలో సీట్లు కల్పించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడ్డ మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. సో అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా 2 సార్లు మన్మోహన్ సింగ్ గారితో ఒక మీటింగ్లో పాల్గొనే అవకాశం దక్కింది. 2007 జూలై 31 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించిన అగ్రికల్చర్ రివ్యూలో నేను కూడా ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా అటెండ్ కావటం, వారిని అతి సన్నిహితంగా మేము చూడటం. అదేవిధంగా 2010 మేలో ఆనాటి ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు చాలామంది విత్తన చట్టంలోని చాలా అంశాలు రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పినప్పుడు ఒక ప్రత్యేకమైన మీటింగ్ కాల్ఫర్ చేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు భవన్లో. డాక్టర్ రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ నుంచి. అందులో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు క్లోజ్ డోర్ మీటింగ్లో ఇది విత్తన చట్టం ఏ విధంగా రైతుకు నష్టం అని రఘువీరారెడ్డి గారు నాకు చెప్పమన్నప్పుడు 2 నిమిషాలు నేను వారికి వివరించినప్పుడు వాటిని ఏకీభవించి ఆనాటు ఒక డెమోక్రటిక్ ప్రైమ్ మినిస్టర్గా మాకు అనిపించింది. వెంటనే ఆ విత్తన చట్టాన్ని అక్కడికక్కడే వెనకకి నెట్టేసి మంచి చట్టం గురించి ఆలోచిద్దాంలే అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. సో అలాంటి గొప్ప మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం అందరికీ బాధాకరం. భారతదేశ చరిత్రలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఒక ఘట్టం. 1991 వరకు నెహ్రూ ఘట్టం అంటాం, 91 తర్వాత మన్మోహన్ ఈరా అంటాం. సో అంత గొప్ప స్థానం కల్పించుకున్న మన్మోహన్ సింగ్ గారు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ చిరంజీవిగా నిలిచిపోతారు.